ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడైతే మేము రిపెంట్ కాన్ఫరెన్స్ థర్డ్ డే అయితే వచ్చానమాట. సో 2 days నాకు వీలు అవ్వలేదు, ఇంకా అందుకని థర్డ్ డే వచ్చానమాట. అందరూ దేవుని స్తుతించాలని చెప్పి ముందుకు వెళ్ళి కూర్చుంటున్నారనమాట. ఇంకా నేను కూడా ముందుకు వెళ్ళి ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలని చెప్పి అయితే ముందుకు వెళ్ళానమాట. దేవుని మహిమను దేవుడు ఇంతమందితో ఎంత బాగా కనపరుచుకున్నాడో నాకైతే అసలు పరలోకంలో ఉన్నట్టే అనిపించింది. పరలోకం ఇంత బాగుంటుందేమో, ఇన్ని పాటలు దేవునికి మహిమకరంగా పాడుకుంటూ మనం అందరం ఉండొచ్చేమో అని అనిపించింది. ఇక్కడైతే జయపాల్ గారు పఠింప శ్రేష్ఠ గ్రంథం అనే పాట అయితే పాడిపించారనమాట, బైబిల్ తీసుకొని. సో అక్కడ కూడా నాకు చాలా బాగా అనిపించింది. దేవుని ప్రేమ ఆకర్షిస్తే ఈ రీతిగా ఉంటుందేమో అని నాకు అనిపించింది. లైవ్లో చూడడం ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చింది, ఎంతో ఎగ్జైట్మెంట్ని ఇచ్చింది. నిజంగానే యేసు ఏమైనా చేయగలడు, మన నిజమైన దేవుడు కథ మొత్తం మార్చగలడు అని అయితే నాకు అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగా.